Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. ప్రకాశం జిల్లాలో ప్రధాన పార్టీలు 50-50 అంటున్నాయా? పశ్చిమ తూర్పు నియోజకవర్గాల లెక్కతో కౌంటింగ్ కు ముందే ఓ అంచనాకు వచ్చేసాయా? నియోజకవర్గాల వారీగా ఏ పార్టీ అంచనాలు ఎలా ఉన్నాయి? ఏంటా చెరిసగం ఈక్వేషన్? నెక్ టు నెక్ ఫైట్ నడిచిన చోట ఎడ్జ్ ఎవరికుంది? ఆ జిల్లాలో చెరిసగం సీట్లు, ట్రెండ్ చూసి నేతల లెక్కలు. ప్రకాశం ఎవరికి అనుకూలం? వార్ వన్ సైడ్ లా లేదా? అక్కడ 50-50కి ఛాన్స్ ఉందా? ఓటర్లు ఏ మీట నొక్కారో గాని రాజకీయ పక్షాలైతే అదే అంచనాతో ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలున్నాయి. పశ్చిమ ప్రకాశం జిల్లాలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలుంటే చీరాల, పర్చూరు, అద్దంకి, ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, కందుకూరు నియోజకవర్గాలు జిల్లాలో తూర్పున ఉన్నాయి. తూర్పు ప్రాంతంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి 6 సీట్లు ఖాయమన్న అంచనాతో ఉందట టీడీపీ. అలాగే పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలతో పాటు తూర్పు ప్రకాశంలోని 2 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని పోలింగ్ ట్రెండ్ చూశాక కొందరు లెక్కలేస్తున్నారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 ప్రధాన పార్టీలు చెరసగం సీట్లు సాధించేలా ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. ప్రకాశం జిల్లాలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న తూర్పు ప్రాంత అసెంబ్లీ స్థానాలపై ఇప్పటికే ఆ పార్టీకి ఒక క్లారిటీ వచ్చిందని చెప్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు అక్కడ బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపింది టీడీపీ. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకపోవడం విపక్ష పార్టీకి కలిసొచ్చిందని భావిస్తున్నారు. వైసీపీలో ఎక్కువ చోట్ల స్థానికేతర అభ్యర్థులు ఉండటం, కొన్ని చోట్ల వర్గ విభేదాలు పార్టీకి మైనస్ గా మారాయంటున్నారు. దీంతో తూర్పు ప్రకాశం జిల్లాలో 5 స్థానాలపై టీడీపీ నమ్మకంగా ఉంటే మిగిలిన 2 చోట్ల టఫ్ ఫైట్ ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో తూర్పు ప్రకాశం జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో టీడీపీ 4 చోట్ల గెలిచింది, వైసీపీ 3 సీట్లు గెలుచుకుంది. పశ్చిమ ప్రకాశం జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలుంటే 3 చోట్ల గెలుపు గ్యారంటీ అన్న ధీమాతో ఉందట వైసీపీ. పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు తమ విజయంపై 100% కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మిగిలిన 2 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకే విజయావకాశాలు ఉన్నాయంటున్నా విపక్షం నుంచి గట్టి ఫైట్ ఉండడంతో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనేనని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ ప్రకాశంలోని 5కి 5 స్థానాలని వైసీపీనే గెలుచుకుంది. ఈసారి కూడా అన్ని సీట్లు మళ్లీ తమవేనని వైసీపీ అంటున్నా టీడీపీ కూడా పోలింగ్ ట్రెండ్ తో సీన్ మారుతోందన్న నమ్మకంతో ఉంది. చీరాలలో ముక్కోణపు పోటీలో విజయం సాధించేది ఎవరన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి వైసీపీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తారన్న అంచనాలు ఉన్నా వైసీపీ అభ్యర్థి వెంకటేష్ ముందే జాగ్రత్త పడ్డారంటున్నారు. మరోవైపు ఒంగోలులో వైసీపీ, టీడీపీ మధ్య అంత టఫ్ ఫైట్ నడుస్తుందని 2 పార్టీల క్యాడర్ ఊహించలేదు. చివరికి ఎవరైనా తక్కువ మెజారిటీతోనే బయటపడతారని లెక్కలేస్తున్నారు. అలాగే దర్శిలో కూడా వైసీపీ, టీడీపీ అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డారు. వైసీపీ నుంచి బూచేపల్లి, టీడీపీ నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతోనే బయటపడతారన్న చర్చ బలంగా ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేసిన రాజకీయ విశ్లేషకులు 2 పార్టీలు చెరసగం సీట్లు సాధిస్తాయని, అటు ఇటైతే ఏదో ఒక పార్టీకి మరొక సీటు అదనంగా వస్తుందని భావిస్తున్నారు. అంచనాలు, విశ్లేషణలు ఎలా ఉన్నా ఓటర్ తీర్పు ఎలా ఉందో, ఎవరికి ఏ సీట్లు రాసిపెట్టున్నాయో ఈవీఎంలు తెరిస్తే గానీ లెక్క తేలదు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్.